నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. భారత గగనతల రక్షణ వ్యవస్థ ఇప్పుడు మరింత శక్తివంతం కాబోతుంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ పర్యటన సందర్భంగా భారత ఫ్రాన్స్ మధ్య రక్షణ రంగంలో కీలక ఒప్పందం కుదిరింది. శత్రువు ఎంతటి దుర్భేద్యమైన బంకర్లలో దాక్కున్నా పక్కా గురితో మట్టి కరిపించే హ్యామర్ మిసైల్స్ ఇప్పుడు మన సైన్యం చేతికి రాబోతున్నాయి. రాఫెల్ విమానాల తర్వాత భారత చేతిలో చేరబోతున్న ఈ బ్రహ్మాస్త్రం విశేషాలేంటో ఇప్పుడు స్పెషల్ స్టోరీలో చూద్దాం. భారత వాయుసేన అమ్ముల పొదిలోకి మరో అగ్నిపర్వతం చేరబోతుంది. ఫ్రాన్స్ కు చెందిన అత్యంత అధునాతన హ్యామర్ మిసైల్స్ ఇప్పుడు ఇండియాకు రాబోతున్నాయి. హ్యామర్ అంటే ఏదో సాధారణ క్షిపణి కాదు, ఇది ఒక స్మార్ట్ వెపన్ సిస్టమ్. గాలిలో నుంచి భూమిపై ఉన్న లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో ధ్వంసం చేయడంలో దీనికి సాటి లేదు. ముఖ్యంగా రాఫెల్ యుద్ధ విమానాలకు ఈ హ్యామర్ మిసైల్స్ ను అమర్చడం వల్ల భారత వైమానిక దళం శక్తి రెట్టింపు కానుంది. ఈ హ్యామర్ క్షిపణి స్పెషాలిటీ ఏంటంటే ఇది 20 నుంచి 70 కిలోమీటర్ల దూరంలో నుంచే లక్ష్యాన్ని ఛేదించగలదు. శత్రువుల రాడార్లకు చిక్కకుండా అత్యంత తక్కువ ఎత్తులో ప్రయాణించి బంకర్లను, శత్రు స్థావరాలను క్షణాల్లో బూడిద చేయగలదు. వీటిని ఏ వాతావరణంలోనైనా పగలు లేదా రాత్రి అనే తేడా లేకుండా ప్రయోగించవచ్చు. గతంలో జరిగిన ఘర్షణల సమయంలో భారత సైన్యం అత్యవసరంగా ఈ క్షిపణులను ఫ్రాన్స్ నుంచి తెప్పించుకుంది. ఇప్పుడు భారీ స్థాయిలో వీటిని కొనుగోలు చేయడానికి మార్గం సుగమమైంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ భారత పర్యటనలో భాగంగా కుదిరిన ఈ ఒప్పందం కేవలం కొనుగోలుకే పరిమితం కాదు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఈ క్షిపణుల సాంకేతికతను భారత్ సొంతం చేసుకోబోతుంది. దీనివల్ల భవిష్యత్తులో మన దేశంలోనే ఇలాంటి శక్తివంతమైన ఆయుధాలను తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. చైనా, పాకిస్తాన్ వంటి సరిహద్దు దేశాల నుంచి ముప్పు పొంచి ఉన్న తరుణంలో ఈ హ్యామర్ దెబ్బకు శత్రువు గజగజ వనకాల్సిందే. రాఫెల్ విమానాలే ఒక ఎత్తు అనుకుంటే ఇప్పుడు వాటికి ఈ హ్యామర్ మిసైల్స్ తోడవడం భారత వాయుసేనకు 1000 ఏనుగుల బలాన్ని ఇస్తుంది.